సో మీ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో మీరు కూడా రకరకాల కార్యక్రమాలకి రకరకాల వ్యూహాలతో మీరు కూడా ముందుకెళ్ళబోతా ఉన్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రి సీదిల అప్పలరాజు గారు ఎలా ఉంది అంటే ఇక్కడ పరిపాలన పరిస్థితులు కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ జరగాల్సిన అభివృద్ధి కానీ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేశారు, మీ మీద రకరకాల దాడులు కేసులు కూడా పెట్టడం జరిగింది, జైల్లో పెట్టడం కూడా జరిగింది, మీరు అంటే గట్టిగా ఫైట్ చేసినందుకు. సో ఏంటి ఎలా చూస్తారు ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా చూస్తారు మీరు? ప్రభుత్వ అభివృద్ధి వేరే కాన్సెప్ట్ మీరు అడిగింది. అప్పలరాజు గారు నా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలకి నేను ఎదుర్కోవడం డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే సార్, ముందు అది చెప్పండి, తర్వాత ఇది చెప్పండి. అభివృద్ధి గురించి వస్తే పలాసనే కదా అసలు రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందంటే మీరు కానీ కామన్ ప్రజలు కానీ ఏం చెప్తారండి? రాష్ట్రం విడిపోయాక అనాథలాగా రోడ్డు మీద పడేసినప్పుడు రాష్ట్రం విడిపోయింది, నాకు ఎటువంటి శక్తి లేదు, నేనేం చేయలేదని జాలి అరుపులు పేద అరుపులు అరవలేదు 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో 15 సంవత్సరాలు మనకి టైం ఉన్నప్పటికి కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం అసెంబ్లీ హాల్ వాళ్ళు వాడాక మనం వాడాలి, వాళ్ళు ఇచ్చాక మనం వాడుకోవాలని ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా ఆంధ్ర వాళ్ళని చూస్తున్నారు అని కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నప్పుడు పట్టుదలగా ఇంకా టైం ఉన్నా మేమేంటో నిరూపించుకుంటామని ఆయన ఆంధ్రాకి కదిలి వచ్చారు. ఈరోజు అమరావతిలోని కట్టిన సచివాలయం కానీ అసెంబ్లీ హాల్ కానీ జగన్మోహన్ రెడ్డి కట్టారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని సంవత్సరంలో కట్టారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఏ రోజు ఆయన నా చేతిలో ఏం లేదు, రాజధాని లేదు, నేనేం చెప్పాలన్నా, కరెంటు బిల్లులు పెంచలేదు, పన్నులు వేయలేదు, ఏ జాలి అరుపులు అరలేదు, అప్పులు కూడా మనుషులు నెత్తి మీద వేయకుండా రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలని మొదటి రోజు నుంచే 200 పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు, పెంచారు. అడగకుండానే ప్రజల అవసరాలు ఖరీదులు పెరుగుతున్నాయని 1000 రూపాయల పెన్షన్ని 2000కు పెంచి అడగకుండానే హామీలు ఇవ్వని చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, ఆదరణ పథకాలు ఆయన ఏమో హామీలో చెప్పలే. ప్రతిదీ ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేశారో ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీరు తెప్పించుకొని మాట్లాడి తెలుస్తుంది. ఇవన్నీ 2019 వరకు జరిగిన అభివృద్ధి. 19 నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి? పోలవరాన్ని అప్పటి వరకు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు కదా, అందులో కనీసం కిలోమీటర్ పని జరిగిందా? అమరావతిలో ఈయన కట్టిన సచివాలయాలు తప్పితే అక్కడ ఏదన్నా ఇంకో అభివృద్ధి జరిగిందా? అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు కదా, మరి మీరేమో కట్టడాలు కట్టారని చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ అంతా గ్రాఫిక్స్. వైసీపీ గురించి మీరు నాకు మాట్లాడుతున్నారా? మన అభివృద్ధి చెప్పమని మీరు మాట్లాడుతున్నారా? వైసీపీ గ్రాఫిక్సా కాదా? ఈ రోజు వాళ్ళు ఉన్న సచివాలయాలు మీరు వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది ఏ సచివాలయాల్లో కూర్చున్నారో. గ్రాఫిక్స్లో ఎవడు కూర్చోడు కదా. ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఐ కెన్ ఆన్సర్ యూ. మీరు వైసీపీ వైపు నుంచి నన్ను క్వశ్చన్స్ వేయాలనుకుంటే నేను డిఫరెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. గ్రాఫిక్స్ అంటున్నారని కాదు, అది మొదటి నుంచి వాళ్ళు అంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళి చూసుంటారు కదా, గ్రాఫిక్స్ కదా మీకు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అదే పిచ్చి ప్రశ్న వేయడం, దానికి నేను సమాధానం చెప్పడం, నిజంగా వీ కెన్ టాక్ ఆన్ బెటర్ సొల్యూషన్స్. ఇక్కడ అభివృద్ధి గురించి అప్పలరాజు గారు వచ్చాక ఏం అభివృద్ధి జరిగింది అని అంటే, కళ్ళకి కనిపిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రిని పిలిపించి ఒక 5 అంతస్తుల భవనం కట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటరా, కిడ్నీ డయాలసిస్ సెంటరా, కిడ్నీ రీసెర్చ్ సెంటరా అని అడిగితే దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2018 అక్టోబర్ 11వ తారీఖు తిథిలి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఇదే మున్సిపాలిటీలో 12 రోజులుండి కరెంట్ వచ్చిందాక ఆయన నెక్స్ట్ మొత్తం 15 మంది మంత్రులు, 150 మంది ఐపీఎస్, ఒక మినీ సచివాలయం నడిపి ఇటు మెయిన్గా ఎఫెక్ట్ అయింది పలాస, పార్షియల్గా ఇచ్చాపురం, పార్షియల్గా టెక్కల్ ఎఫెక్ట్ అయితే మొత్తం నార్మల్స్కి తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా హెల్త్ ఆర్గనైజేషన్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీ వాంట్ టు డూ సంథింగ్, ఏదన్నా హెల్ప్ పలాసాకి చెయ్యాలా అన్నప్పుడు నాకు డబ్బులు మానిటరీ ఫండ్స్ వద్దు, పలాసాలో డయాలసిస్ అన్నది, అది కిడ్నీ వ్యాధి అన్నది మూలాలు కూడా కనుక్కోలేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఈరోజు కట్టారో ఆ ప్లేస్ని ఆ రోజు అలాట్ చేసింది తెలుగుదేశం పార్టీ, అక్కడ శంకుస్థాపన చేసింది స్వయాన చంద్రబాబు నాయుడు గారు. పైగా కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ మేము వచ్చిన సంవత్సరంలోనే ఓపెన్ చేశామే. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు, ముఖ్యంగా కొత్త పార్టీ పెట్టే వాళ్ళకి మొదటి నేను అర్థం ఉద్దానం కిడ్నీ వ్యాధులు. మళ్ళీ శ్రీకాకుళం పొలిమేర్లు దాటాక వాళ్ళకి ఉద్దానం గుర్తుండదు, కిడ్నీ వ్యాధి మీద వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళకి గుర్తుండదు. అలాగే మొదటిసారి ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎక్కువ పెట్టారు. పెట్టినప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు చెప్తే నాకేమీ అనుకోలేదు, ప్రతిపక్షాలు చెప్పి వాళ్ళ దాకా మనం తీసుకురాకూడదని వెంటనే ఆ రోజు
మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్న బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కామినేని శ్రీనివాస్ గారి ద్వారా అప్పటి వరకు డయాలసిస్ అంటే పలాస ప్రజలకి, ఉద్దానం ప్రజలకి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఒక కారు బుక్ చేసుకొని ఒక పేషెంట్ని విశాఖపట్నం తీసుకెళ్ళి డయాలసిస్ చేసి తీసుకురావాలంటే ఒక రోజు పని 10,000 రూపాయలు ఖర్చు. అలాంటి డయాలసిస్ కేంద్రాలు పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, కవిటిలోని పెట్టిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఎవరు ఇంతవరకు కిడ్నీ దీనికి మూలాలు కనుక్కోలేకపోతున్నారు. అయినా చాలామందికి ఉన్న ఒక హోప్ ఏంటంటే మనం తాగే నీటి వల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని. అలాంటి విషయాల్లోని పైలట్ ప్రాజెక్ట్ కుప్పంలో స్టార్ట్ చేయవలసింది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఇటు ఇచ్చాపురం, పలాస, ఉద్దానంలో 234 గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజలా స్రవంతి ద్వారా 20 లీటర్స్ మినరల్ వాటర్ 2 రూపీస్కి ఇచ్చి ముఖ్యంగా ప్రజలకి మంచినీరు తాగే ఫెసిలిటీ కల్పించింది తెలుగుదేశం. అదే కాకుండా 2,500 రూపాయలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, అంటే మనం చేసిన డయాలసిస్తో పాటు వాళ్ళు ఖరీదైన మందులు వాడగలగాలని ఆ కాంపెన్సేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసింది తెలుగుదేశం. ఈరోజు కిడ్నీ హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారో అలాగా ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి కిడ్నీ హాస్పిటల్ కట్టారు. ఇదే పలాసలోని తెలుగుదేశం హయాంలో గౌతు శివాజీ గారు తీసుకొచ్చిన డయాలసిస్ మిషనరీ అంతా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ జరగదు డయాలసిస్, అక్కడ జరుగుతుంది. ఒక నెఫ్రాలజిస్ట్ కూడా లేరు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మీకు నిజాలు తెలుస్తాయి. నెఫ్రాలజిస్ట్ లేని దాన్ని కిడ్నీ డయాలసిస్ సెంటర్ అంటారా, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అంటారా? ఒక నెఫ్రాలజిస్ట్ని ఎవరినో 70,000 రూపాయలకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెఫ్రాలజిస్ట్ లేని హాస్పిటల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని నేను ప్రశ్నిస్తున్నందుకు. అక్కడ ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చి కుర్చీలో కూర్చుంటే కాదండి, ఒక అవేర్నెస్తో, ఒక సిన్సియారిటీతోని ఉద్దానంలో ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్? 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎలాగైతే ఉన్నా లేకపోయినా షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు రొటీన్గా చేసుకుని అవేర్నెస్ తెచ్చుకున్నామో, ఉద్దానంలో ప్రతి యువతకి, యువకుడికి 20-25 సంవత్సరాలు దాటగానే ఖచ్చితంగా ప్రతి 6 నెలలకి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి క్రియాటిన్ టెస్టులు చేయించాలి. ఎందుకంటే కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లం అన్నది, కిడ్నీ ప్రాబ్లం అన్నది మొదటి స్టేజ్లో తెలుసుకుంటే మన ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు దాటుకుని చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ తాలూకు అవేర్నెస్ క్యాంప్స్ పెద్దల ద్వారా ముఖ్యంగా ఒక యూనిట్ రావాలి. రవిరాజ్ గారు మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో ఫేమస్ నెఫ్రాలజిస్ట్. తెలుగుదేశం హయాంలో ఆయన చాలాసార్లు ఇక్కడికి వచ్చి టెస్టులు చేశారు, కానీ మూలాలు కనుక్కోలేకపోతున్నారు. సో వీ హ్యావ్ టు గెట్ సమ్ హయ్యర్. ఇది ఒక ప్రాంతం ప్రజలకి మహమ్మారిగా ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో తెస్తారా, ఇంటర్నేషనల్ స్థాయిలో తెప్పిస్తారా, తీసుకొని వచ్చి మూలాలు కనుక్కోవాలి, దానికి చెప్పాలి. అంతేగాని ఇళ్ళకి కానీ పండగ కాదండి. ఇల్లు అలకేసి కూర్చుంటే పండగ అనరు. వచ్చిన వాళ్ళకి మనం వంట చేసి పెట్టాలి, అక్కడికి నెఫ్రాలజిస్ట్ టీం రావాలి, టెస్టులు జరగాలి. ఇవేం లేకుండా దాన్ని డెవలప్ అనే మీరంటే మేమైతే అనటం లేదు. రెండోది, ఇంతకుముందు మున్సిపాలిటీలోని మీరు ఒకసారి వెళ్తే, ఇప్పుడు పలాస మున్సిపాలిటీ ఎవరన్నట్లే, పలాస మురికి పాలిటీ అంటున్నారు. లోపలికి వెళ్ళగలిగితే 4 రోజులు భోంచేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కనీసం అంటే మురుగు తీసే, అంటే ఈ మధ్య అవుతున్న స్ట్రైక్ వల్ల కాదు, గత 4 సంవత్సరాలుగా మురుగు తీయకుండా ఎక్కడైతే బోరింగ్ పంపులు ఉన్నాయో దాని చుట్టూ కూడా చెప్పుకోలేని విధంగా మురిగి నిల్చొనిపోయి ఆ నీళ్ళే ప్రజలు తాగుతున్నారు. ఏవి మురుగు నీరో, ఏవి మంచినీరో, ఏవి నీళ్ళలో ఇంకుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. గతంలోని ప్రతి 2 రోజులకి మంచినీళ్ళు వచ్చే పలాస మున్సిపాలిటీలో వారానికి ఒక రోజు కూడా ఈరోజు మంచినీళ్ళు రావటం లేదు. ఇది కాల్ డెవలప్మెంట్? అంటే ఈరోజు తెలుగుదేశం అలాగే చెప్తుంది, వైఎస్ఆర్సీపీ గురించి అని చాలామంది కొట్టిపారేస్తారు. అభివృద్ధి చేస్తే చేస్తామని చెప్తాం, ఇంకా చెయ్యాలని చెప్పే పరిస్థితిలో నేను అలాంటి కుటుంబంలో 2014లో మీరే గెలిచారన్నారు కదా, మరి ఇప్పుడు ఈ సమస్యల మీద మీరు పోరాటం చేశారు. అప్పుడు క్లీన్గా ఉందనే చెప్తున్నానండి. ఆ రోజు మున్సిపాలిటీకి, ఈ రోజు మున్సిపాలిటీకి మీరు వార్డులోకి వెళ్ళి నన్ను ఇన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత వార్డులోకి వెళ్ళి 2019 వరకు ఇక్కడ పరిశుభ్రం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అని అడిగితే మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రోడ్లు కట్టారు, అన్ని కట్టారు. మరి 14 సంవత్సరాలు ఉన్న రోడ్లు కూడా రిపేర్ చేసే దిక్కు దివానం లేదు. మందసా మండలం ముందు నుంచి శివాజీ గారి తాలూకు రాజకీయ జీవితంలో ముఖ్యమైన మండలం. ఈరోజు అక్కడ డబ్బాసింగ్ ప్రాజెక్టు, దామోదర్ సాగర్ ప్రాజెక్టు, కలింగదల్ ప్రాజెక్టు. ఈరోజు మందసా మండలం ఎటువంటి కరువు లేకుండా ఉంది. అక్కడ ఈవెన్ ట్రైబల్ ఏరియాలో కూడా పొలాలు పండుతున్నాయంటే ఆ 3 ప్రాజెక్టులు. కానీ అవి కట్టి 20 సంవత్సరాలు దాటింది. రిపేర్ చేయాలి కదా, మన ఇల్లు అయినా కట్టుకున్నాక 10 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేసి రిపేర్ చేస్తాం కదా. రిపేర్ చేయకుండా అప్పుడెప్పుడో చేసిన అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉండదు కదా. కనీసం ఈరోజు వరహాల గడ్డకు కానీ, పలాస మండలం వరహాల గడ్డ ఉంది,
అక్కడ దాబార్ సింగ్కి కనీసం ఎడమ కాలువకి వీలు మార్చే ఇది లేదు. వీటిని ఎవరు డెవలప్మెంట్ అనరు. రెండోది ఎయిర్పోర్ట్లు తెస్తాము, పోర్ట్లు తెస్తాం. ఎయిర్పోర్ట్లు మీరు తెస్తారు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే విధంగా ప్రజలకు జీవనాధారం అందిస్తున్నారా? ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను హార్బర్ తెస్తాను, జెట్టి కడతానని మీరు ఇక్కడ నుంచి వజ్రపు కొత్తూరు వెళ్ళి మంచినీళ్ళపేట, నువ్వల రేవన 2 ప్రధాన మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, బిగ్గెస్ట్ విలేజెస్ ఆఫ్ ఫిషర్మెన్. రెండిటి మధ్య 40 కోట్లతోని ఆ రోజు వంతెన నిర్మించింది శివాజీ గారు. అటు చివర ఇటు చివర లోకల్గా ప్రాబ్లమ్స్ వల్ల ఎంట్రన్స్ దగ్గర అక్కడ అది ఆ భూములు వాళ్ళతో ఉన్నాయి, వాటితో మాట్లాడకపోవడం వల్ల బ్రిడ్జ్ అయింది కానీ ఎంట్రన్స్ అవ్వలేదు. ఆ ఎంట్రన్స్ ఈరోజు ఎలా చెత్తా చెదానంతో ముక్కు మొహం మూసుకునేలాగా ఉండిపోయాయో మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే నేను మాటలతో చెప్పింది మీరు కళ్ళతో చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ అభివృద్ధి.